తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుందంటారు. భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం నిన్న జరిగింది. అంటే కార్యకర్తలు, నాయకులు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడారు. వాళ్ళందరూ ఏమన్నారు? 175 స్థానాల్లో పోటీ చేద్దామండి. బలోపేతం చేసుకుందాం పార్టీ. ఇది అద్భుతమైనటువంటి అవకాశం. డబుల్ ఇంజిన్ సర్కార్ అని జనంలోకి వెళ్దాం అన్నారు. తీర్మానం కూడా అదేగా చేసింది నిన్న. ఏమని తీర్మానం చేశారు? భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఆహ్వానించండి. ప్రజలందరూ మద్దతు ఇవ్వండి. డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో మోడీ మళ్ళీ ఖచ్చితంగా గెలవబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అవకాశం ఇవ్వండి అని తీర్మానం చేశారు. అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తామొకటి తలిచారు. కానీ దైవం ఒకటి తలుస్తుందన్నట్టు వాళ్ళ కోర్ కమిటీలో పురంధేశ్వరి నాయకత్వంలో జరిగినటువంటి అంటే శివకుమార్ గారికి సంబంధించి ఆయన ప్రత్యేకించి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి ఆయన సమక్షంలో జరిగినటువంటి దాంట్లో కోర్ కమిటీలో మెజారిటీ తెలుగుదేశం సింపథైజర్స్ ఉన్నారు. వాళ్ళు క్లియర్గా భారతీయ జనతా పార్టీ అనుకుంటున్నటువంటి 60 సీట్లు దక్షిణాది నుంచి 132లో 60 రావాలంటే ఖచ్చితంగా మనం ఉండాల్సిందే. పొత్తు పెట్టుకోవడం బెటరు అంటూ సూచించారు. అది రాసియమని చెప్పి అడిగారు. అది తీసుకెళ్తామంటున్నారు ఈ అధిష్టానం దగ్గరికి. ఇది కీలకమైనటువంటి అంశం. అంటే అధిష్టానానికి రాష్ట్ర నాయకత్వం నుండి ప్రపోజల్ అయితే టీడీపీతో కలిసి వెళ్లాలని మెజార్టీ నేతలు సూచించారని, నేతల అభ్యర్థానికి పురంధేశ్వరికి లిఖితపూర్వకంగా ఇవ్వాలని సూచించారు శివప్రకాష్ అన్నటువంటి చెప్తున్నారు. అయితే పురంధేశ్వర్ మాత్రం పొత్తులతో పాటు పార్టీ బలోపేతం మీద కూడా చర్చించాం అంటూ చెప్పుకొచ్చారు. అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అంటారు. ఇది రెగ్యులర్గా మంత్రమే.